సర్వవేదాంత సిద్ధాంత గోచరం సమగోచరం గోవిందం పరమానందం సద్గురుం తం ప్రణమామ్యహం. మనం మామూలుగా అనుకుంటున్నట్లుగానే వేదాంత శాస్త్రం దుఃఖవాదానికి కావలసినటువంటి ఉపాయాన్ని ప్రతిపాదిస్తుంది. మనం పోయినసారి దుఃఖ నివారణ చేయడంలో దుఃఖానికి హేతువులు ఇంద్రియ పదార్థాల్లో ఉన్నాయా లేకపోతే అంతఃకరణంలో ఉందా అని విచారిస్తే దుఃఖానికి ఉన్నటువంటి హేతువు అంతఃకరణంలోనే ఉంది కానీ ఇంద్రియాలు లేవు. లోకంలో ఇంద్రియ విషయాలు లేవు. అంటే ఈ వాస్తవానికి వేదాంత శాస్త్రాన్ని కూడా వేదాన్ని కూడా చేర్చుకుని వేదాంత తత్వమే విద్యాశాస్త్రం అనే చెప్తుంది. అంటే విద్యాశాస్త్రం అంటే నిత్యానిత్య వివేకం అని మనం చాలా రోజుల క్రితం అనుకున్నది. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, స్వాధ్యాస, ఇవి 4 రకాలైనటువంటి వాసనలు. మామూలుగా దుఃఖం కలిగింది అంటే వాసన ఒక హేతు. దృఢ భావనయ త్యక్త పూర్వాపర విచారణం యదాదానం పదార్థస్య సా వాసన ఇది నిగద్యతే అని వాసిష్ఠంలో వశిష్ఠుడు వాసనని వివరించాడు. అంటే మనకు కష్టం వచ్చింది అంటే వాసన అంటే ఏంటంటే లోకంలో ఒక పదార్థం వల్ల మనకు ఒక స్మృతి బోధింపబడుతూ ఉంటుంది. అంటే ఒక దృశ్యాన్ని చూడటం వల్ల ఒక స్మృతి వచ్చింది. ఆ స్మృతి మన సంస్కారాన్ని బట్టి బోధింపబడుతూ ఉంటుంది. దానికి ఏం చెప్పారు? దృఢ భావనయ త్యక్త పూర్వాపర విచారణం యదాదానం పదార్థస్య. అంటే ఒక శబ్దాన్ని విన్నారు, ఒక దృశ్యాన్ని చూసారు, ఒక రుచిని, మామూలుగా నాసాఘాతమైనటువంటి వాసనని, ఇవి ఇంద్రియాలు తెచ్చి మనకిస్తే మనము దృఢ భావన చేత మనం ఏం చేస్తున్నామంటే పూర్వాపర విచారణం లేకుండా అంతఃకరణంలో మనం దుఃఖాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. అంటే దానికి ఏం చెప్పారంటే ఒక శబ్దాన్ని మీరు విన్నప్పుడు లోకంలో చాలా అర్థాలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఒక అర్థాన్ని తీసుకుని మిగిలిన అర్థాలన్నీ తెలియజేయడం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది. ఎందుకు ఆ రకంగా వచ్చింది అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్పాను, చాలా విషయాలు మనం చెప్పిన అర్థం అనుకున్నప్పుడు ఒక శబ్దాన్ని విన్నారు, ఆ శబ్దాన్ని వింటూనే దీంట్లో ఆనందం తీసుకోవాలా దుఃఖం తీసుకోవాలా అన్నది ఒక భాష. రెండోది ఆ శబ్దానికి ఉన్నటువంటి అర్థం ఏమి అంటే దీనికి శాస్త్రంలో ఏం చెప్తారంటే సైంధవుడు అని ఒక మాట ఉందనుకోండి, సైంధవం అని సంస్కృతంలో దాన్ని చెప్తారు. సైంధవం అంటే ఏంటండి? సైంధవ లవణం అని ఉంటుంది. సైంధవ అని ఒకడు ఉన్నాడు, సింధు దేశస్య రాజా సైంధవ. సింధు అనే దేశం ఉంది, దానికి రాజు సైంధవుడు, అది ఒకటి. తర్వాత సైంధవం అనేటువంటి గుర్రం ఉందండి కౌరవశేను. అంటే ఈ రకంగా దానికి చాలా పదార్థాలు. సైంధవమానయ అంటే సైంధవాన్ని పట్టుకోరండి అని ఎవరైనా చెప్పారనుకోండి, సింధు దేశపు రాజు సైంధవుని పట్టుకోరమ్మంటారా, లేకపోతే గుర్రాన్ని తీసుకురమ్మంటారా, లేకపోతే ఉప్పుని తీసుకురమ్మంటారా? ఇది ఒకటి. ఆధ్యాత్మిక విషయంగా దాంట్లో ఉన్న ఇబ్బంది ఏంటి అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను రామభక్తుణ్ణి అని మనం చెప్తాం. రామశబ్దం చేత రాముడు తెలియబడితే లోకంలో చాలామంది రాముడు ఉన్నారు కదా. ముందర మామూలుగా మనం తీసుకునేటప్పుడు రఘురాముడు, బలరాముడు, పరశురాముడు, వీళ్ళు ముగ్గురు మనకు ప్రసిద్ధమైనటువంటి రాముడు. ఇప్పుడు ఈ రామశబ్దంతో మీరు రామ రామ అని చెప్పటం వల్ల ఏం సంపాదించాలనుకున్నారు అని అడిగారు. అంటే బలరాముడు, మీరు రామా అంటే బలరాముడిని పిలిచారా, లేకపోతే కృష్ణుడి సోదరుడైనటువంటి బలరాముడా, లేకపోతే భార్గవరాముడైనటువంటి పరశురాముడా, లేకపోతే దశరథపుత్రుడైనటువంటి రాముడా? ఎందుకు ఇది చెప్పవలసి వచ్చిందంటే లోకంలో మనమంతా అర్థం అంటే శబ్దానికి అర్థమనే కాదండి. లోకంలో ఒక దృశ్యాన్ని దృశ్యం అంటారు. దీనంతా కాదు, ఒక దృశ్యంతో మనకు సంబంధం కలిగినప్పుడు లోకంలో ఆ దృశ్యంతో కలిగిన సంబంధాన్ని మనం పెట్టుకుని లోపల ఏం తీసుకుంటున్నామో అది అర్థం.
అర్థస్య అంటే సామాన్యంగా చెప్తే దృశ్యం అంటే చూడబడినది, వినబడినది, తినబడినది, తాకబడినది, ఇవన్నీ దృశ్యం. ఏ దృశ్యం నుంచైనా మీరు సుఖాన్ని తీసుకుంటున్నారా, దుఃఖాన్ని తీసుకుంటున్నారా? ఉందా? సుఖం అన్నారనుకోండి, సుఖంలో మళ్ళీ అంతరాలు ఉంటాయి. ఇది ఇంకా బాగుంది, ఇది ఇంకా బాగుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఒక పదం ఉంది, టీచర్ అన్నాడు, అదే రకంగా లెక్చరర్ అన్నాడు, ఇంకా ఆచార్యుడు అన్నాడు. ఇవన్నీ పదాలు ఒకటే కదా లక్షిస్తుంది. ఆచార్యుడు పాఠం చెప్తాడు, ఉపాధ్యాయుడు పాఠం చెప్తాడు, అధ్యాపకుడు పాఠం చెప్తాడు. వీళ్ళందరిలో ఉన్న భేదం ఏమి? ఒక పదాన్ని ఆయన ఆచార్యుడు అండి అంటే మనకు ఆనందం, ఆచార్య అంటే ప్రొఫెసర్ని మనం వాడుతున్నాం. అంటే ఇప్పుడు మనకు కలిగేటువంటి ఆనందం కూడా శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అన్నాడు శంకర భగవత్పాద. మనం శబ్దం వెంబడి పరిగెట్టి శబ్దంలో ఉన్న అర్థాన్ని తీసుకుని ఈ విధమైనటువంటి ఒకటి ఏకవచనాన్ని వచ్చి వీడు అని వాడాడు, మనకు దుఃఖం వచ్చింది. ఏకవచనాన్ని వాడితే నేను దుఃఖిస్తాను అని అనుకోమని మిమ్మల్ని ఎవరు చెప్పారు? వీడు అనే పదంలో దుఃఖం లేదు. లోకమంతా ఏకవచన ప్రయోగం చేస్తే నేను దుఃఖపడతాను అన్నట్టుగా మనం అందరం నియమాన్ని పెట్టేసుకున్నాం తలకాయ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోకంలో నుంచి వచ్చేటువంటి శబ్దం నాకు దుఃఖం రాదు అన్నటువంటి నియమాన్ని మీరు పెట్టుకున్నట్లయితే లోకం నుంచి మీకు ఇంకా దుఃఖం ఉండదు. కానీ లోక వ్యవహారం కోసం కల్పించుకున్నది మనకు దుఃఖ వ్యవహారంగా పరిగణించింది. మీకు అంతరంగంలో వెళ్ళిపోయేటప్పటికి ఏ పదార్థం అంటే ఒక దెబ్బ మీద ఒక మల్లె చెట్టు మొలిచిందండి, దానికి పేడ వేసిన ఆ మల్లె చెట్టు కుసుముని అదే సుగంధంతో పూస్తుంది. ఎట్లా అంత దుర్గంధాన్ని ఆ మల్లె చెట్టు సుగంధ రూపమైనటువంటి పుష్పంగా మలిచింది? దెబ్బ వేసినాము, మలాన్ని వేసాము, అతి దుర్గంధమైనటువంటి పదార్థాన్ని ఆహారంగా వేసినా కూడా ఎట్లయితే మల్లె చెట్టు అన్ని దుర్గంధాలను విడిచిపెట్టి సుగంధ ఉత్పత్తి చేస్తూ ఉందో, లోకంలో ఉన్నటువంటి సమస్త విషయాల్ని కూడా మీ అంతఃకరణంతో తీసుకునేటప్పుడు ఆనందమయంగా మార్చేటువంటి విద్య మీకు తెలిసి ఉండాలి. అప్పుడేమవుతుంది? ఏ గ్రహం కూడా మీకు దుర్బోధ చేయదు. ఇప్పుడు ఎవరో మనకు కావలసిన వాళ్ళని ఒక కాకి తన్నిందండి. ఒక కాకి తన్నింది అంటే శాస్త్రం చెప్పింది, కాకపీడాత్ మరణ ప్రాప్తి అని. కాకపీడ ఒకటి జరిగిందంటే మరణం వస్తుంది అని చెప్పారు. సరే, కాకి కొడితే మరణం ఎందుకంటే అప్పుడు చెప్పారు, దాంట్లో ఊరికే ఈ మధ్య నేనే స్నేహితుల కోసం కావడం కోసం ఒక అధ్యయనం చేస్తే దాన్ని ఎట్లా చేయాలంటే బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి సంవత్సర కాలం అతనికి నమస్కారం చేస్తే ఆ దోషం పోతుంది అని ఒక ప్రాయశ్చిత్తం చెప్పాడు. అంటే ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఏం చేస్తాడు బ్రాహ్మణుడు? ఆయన అడిగాడు, అయ్యో ఇన్ని ఒక సంవత్సర కాలం ప్రతిరోజు నేను బ్రాహ్మణుడికి పోయి నమస్కారం ఎట్లా పెట్టేది అని కష్టం వచ్చింది. అంటే బ్రాహ్మణికి నమస్కారం చేస్తే ఏం చేస్తాడంటే ఒక శాస్త్రవాక్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు కాకి తల మీద కొట్టడం వల్ల నువ్వు చచ్చిపో అనే బోధ వస్తే, ఒక బ్రాహ్మణికి నమస్కారం పెట్టడం వల్ల శతమానం భవతి శతమనంతం భవతి ఏం చెప్తున్నాడు వాడు? ఎవడైతే మనకు 100 సంవత్సరాలు బతుకు 100 సంవత్సరాలు బతుకు అని ఉద్బోధ చేస్తాడో, ఒకడు వాడి దగ్గరికి వెళ్ళి పాదం పట్టుకుంటే వాడు 100 సంవత్సరాలు బతుకు అంటాడు. వీఆర్ సర్చింగ్ ఫర్ సచ్ ఏ కాస్. ఎవడో మనం 100 సంవత్సరాలు బతుకు అని చెప్పేటువంటి వాడు మనకు ఎక్కడ దొరుకుతున్నాడండి? నేను మనం మీకు చెప్పినప్పుడు నేనేం చెప్పాను? కర్మ చేసే దాంట్లో వాక్కు అతి ప్రధానమైనది. మీరు మాట్లాడేటప్పుడు నోటితో ఏం చేస్తున్నారు? నోటితో చేసే పని ఏమిటి? 1 నింద, 2 స్తుతి, 3 జ్ఞాన వ్యాపారం, 4 లోక వ్యవహారం. అభిభాషణము, అభివదనము ఏమంటే ఇవి వ్యవహారాలు. అభిభాషణం అంటే ఈక్వల్ టాక్ ఉంటుంది. అభివదనం అంటే ఎదుటి వ్యక్తికి చెప్పటం వల్ల సంతోషపడటం అనేటువంటి వ్యవహారం కోసం ఒకటికి అభివదనం అంటే. ఇవి క్లియర్ చేస్తే వాదం అని 3. అభిభాషణం, అభివదనం, వాదం. అంటే ఎదుటి వ్యక్తితో వాదన చేసి సత్య సాధన చేయడం కోసం వాక్కును మాట్లాడుతున్నాం అంటే సత్యం తెలుసుకోవడం కోసం మాట్లాడుతున్నాం. కానీ వ్యక్తిని ఆశ్రయించి ఉన్నటువంటి వాడితో మనకు భేదం లేదు. వాడు ఏమన్నా అనుకునేవ్వండి, ఏమన్నా చేయనివ్వండి. 2 వ్యవహారాల వల్ల మనకు సత్యం బోధకు వచ్చింది. ఆ సత్యం వల్ల అంతఃకరణం శుద్ధం అవుతుంది అని మనం భావన చేస్తున్నాం. నింద అంటే ఏంటండి? మీకు చాలా రోజుల క్రితం చెప్పాను. నింద అంటే ఏమి? నిందంటే మొట్టమొదట కాదండి, ఆత్మే నిష్పద్యం దుఃఖం. నా ఎందుకు దుఃఖం ఉంది, ఈ దుఃఖాన్ని నేను ఎట్లా విడిచిపెట్టాలంటే ఈ దుఃఖానికి కారణం నేను కాదు వాడు కారణం అని చెప్తే దానికి నిందని పేరు.
మనం ఏం చేస్తున్నామంటే ఆత్మ యందు కలిగిన దుఃఖానికి హేతువుని చెప్తూ, ఆ దుఃఖానికి హేతుగా నిందంతస్తవ సామర్థ్యం తత దుఃఖధరుణుకిం అని గీతాశాస్త్రంలో వాక్యం. నిందంతస్తవ సామర్థ్యం అంటే అర్జునుడు ఓడిపోతే అతనికి కష్టం వచ్చింది. లోకంలో ఉన్న వాళ్ళందరూ నువ్వు ఓడిపోయావు, మాకు కష్టం వచ్చింది చెప్పటం మొదలు పెడితే ఏమవుతుంది? దానికి మించినటువంటి దుఃఖం లేదు. తర్వాత ఏమిటి అంటే సంభావితస్య చ అకీర్తే మరణాదతిరిచ్యతే. సంభావితస్య అకీర్తే అంటే ప్రతిదినం ఈ చెవులతో నేను నన్ను ఉద్బోధిస్తూ స్తుతింపబడినటువంటి వాక్యాలను వినటానికి అలవాటు పడి ఎవరైనా నన్ను ప్రేరణ లేకుండా విషయ ప్రేరణతో చేస్తూ ఉంటే నాకు దుఃఖం వస్తుంది. కాబట్టి నిందావాక్యాలను నిగ్రహం చేసే శక్తి మీకుందనుకోండి, లోకంలో వాక్కుతో ఎవరు మిమ్మల్ని కష్టపెట్టలేదు. మనం ఎట్లయితే ఎవడో ఒకడు శత్రువు నన్ను తుపాకీతో కాలుస్తాడంటే కవచం వేసుకుంటాం. ఆ కవచం వేసుకుని మనకు వెళ్ళి వీడి ఎంత తుపాకీతో కాల్చినా నాకు భయం లేదు, నేను శాంతమానసంగా ఉన్నానని వాడు అనుకుంటాడు. అంతే కదండి. ఇప్పుడు ఆ రకంగా నింద నుంచి మీ హృదయాన్ని ఎట్లా రక్షించుకుంటారు? అది ఒక దుఃఖం. మనం నిందించకుండా. అందుకే నేను మీకు చెప్పాను, మనం పరమాత్మను అర్చిస్తున్నామంటే ఎటువంటి పరిస్థితుల్లో నా దుఃఖానికి హేతువుగా లోకంలో ఎవ్వరినీ నేను వెతకను అని అన్నారు అనుకోండి. ఇది కొంచెం పట్టం పెట్టుకోండి. మీరు కోరుతున్నది ఏమి సమాజం నుంచి? పతంజలి భగవత్పాదులు అష్టాంగ నియమాలు ప్రతిపాదించారు. యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణాది సిద్ధులు. యమ అంటే ఏమిటి? అహింస, అస్తేయం, ఇవి సత్యం, ఇవన్నీ చెప్పాడు. సత్యం ఏం చేస్తుందండి? ఎందుకు నేను సత్యం మాట్లాడాలా? ఇప్పుడు ప్రతిదానికి బెనిఫిట్ చెప్పాలి. మీ కష్టం వచ్చిందంటే అసత్యమే చెప్పండి, ఇబ్బందే లేదు. నేను అదే చెప్తున్నాడు. చక్షురాద్ ఇంద్రియై దృష్ట ఘ్రాతం శ్రోతం మునేశ్వర తస్యైవోక్తిర్భవేత్ సత్యం. చక్షురాద్ ఇంద్రియై దృష్ట అంటే ఇప్పుడు ఇంద్రియములను వాడి ఇంద్రియముల చేత పొందబడినటువంటి సామగ్రిని యథాతథంగా చెప్పడం సత్యము అని లౌకిక సత్యానికి పేరు. ఇప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది? ఈ కళ్ళు పెట్టుకొని ప్రపంచంలో మీరు ఎన్ని దూరాలు చూడగలరు? అన్నీ చూడలేరు. ఎవరెవరో వాళ్ళ కళ్ళతో చూసిందంతా యథార్థ వచనం చెప్పటం చేత అందరి కళ్ళతో చూసింది మనకు అనుభవానికి వస్తుంది. అంటే దానికోసం మనం సత్యాన్ని కోరుతున్నాం. అంటే దీనివల్ల ఏదో మనకు లౌకికమైనటువంటి కష్టం, మన వ్యవహారంలో ఉన్న కష్టానికి సత్యానికి సంబంధం లేదు. సత్యం ఏమిటంటే ఇంద్రియముల చేత తాబడినటువంటి దానికి మనస్సు యొక్క వ్యవహారాలు చేర్చకుండా మాట్లాడండి. మీకు అర్థమైంది కదండి. మనస్సు యొక్క వ్యవహారం చేరిస్తే ఏమవుతుంది? రాగం చేరిపోతుంది దాంట్లో. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక అమ్మాయి కనిపించింది అన్నారు అనుకోండి, అందంగా ఉంది అన్నారు అనుకోండి. ఏమిటి మనస్సు దాంట్లో? అందంగా ఉంది అనేది మనస్సు కదా. ఎందుకని? అందము అనేటువంటిది ఇంద్రియాలు చెప్పదు. కెమెరా చెప్తుందండి అందంగా ఉందని చెప్పదు కదా. అంటే ఎటువంటి పరిస్థితుల్లో రాగద్వేష విషయాలని ఇంద్రియములు తీసుకురావు. కానీ ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి విషయాన్ని అంతఃకరణం త్యజించడానికి రాగద్వేషాలు పనిచేస్తూ ఉంటాయి. నేను దీన్ని చూడను. మీకు చాలా రోజుల క్రితం చెప్పింది. అంటే మనకు మొట్టమొదటి రావాల్సింది ఏమిటంటే లోకంలో నుంచి వచ్చే కష్టము, అంతఃకరణం నుంచి వచ్చే కష్టం. ఈ రెండింటిని వేరు చేస్తే సగం జబ్బులు తగ్గిపోతాయి. ఇప్పుడు ప్రజ్ఞాదోష ప్రజ్ఞాపరాధ ఏవి సర్వరోగాణం మూలం అన్నాడు. అపరాధం అంటే ఏం చెప్పాము? రాద్ధతే ఇది సిద్ధౌ అని వ్యాకరణం. అపరాధ అనే మాటకు ఏం చెప్పామండి మనం? అపరాధ అని చెప్పాము. ఏమిటి అపరాధ అంటే? యత్ క్రియమాణం తత్ న కుర్యేత ఇది అపరాధ. చెయ్యవలసింది చెయ్యకపోవటము, చెయ్యకూడదు చెయ్యటము అని రెండు తప్పు. కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యు ముదీరయేత్. కర్తవ్యం అకృతం కార్యం, చెయ్యవలసిన దాన్ని చెయ్యకపోవటం వల్ల ఒక అపరాధం వచ్చింది. రెండోది చెయ్యకూడని కర్మ చేయటం వల్ల ఒక అపరాధం వచ్చింది. చెయ్యొచ్చినట్టు తెలుస్తుంది, చెయ్యకూడదనట్టు తెలుస్తుంది. అది మళ్ళీ చెయ్యవచ్చునట్టు తెలుస్తుంది అంటే యత్ స్వేచ్ఛగా పరికల్పితం తది అవశ్యం కుర్యు అంటాడు. స్వేచ్ఛగా అది తయారైంది అంటే అది జరగవలసిందే. ఏదైనా ఒక విత్తనాన్ని నేలలో నాటితే అది కంప చెట్టు, ఇది ఫలవృక్షం అని భూమి యోచించదు, మొత్తం మలిపించేస్తుంది కదా. మీరు అన్ని విత్తనాలు నాటితే చెట్లు ఇది మొలవను దాన్ని మలిపిస్తానని చెప్తుందండి భూమి.
కంప చెట్టు మీద దానికి ఏం ద్వేషం లేదు కదా, ఫలవృక్షం మీద దానికి ఏం ప్రీతి లేదు కదా, యథాతథంగా చేసేస్తూ ఉంది. దీన్ని ఇంద్రియస్యేంద్రియస్యార్తే రాగద్వేష వ్యవస్థితో తయోగ నవటమానిచ్చే తౌక్యస్య పరిపందినవు అని గీతాశాస్త్రం అన్నారు. మొట్టమొదట మీరు తపస్సు చేయాలి అంటే నేను ముక్తుణ్ణి కావాలి అని మీకు ఇచ్చలేకపోతే మనం అందరం ఇక్కడ కూర్చొని కాలాన్ని వృధా చేసుకుంటున్నాము. బాగా గుర్తుపెట్టుకో. ఎందుకని ముక్తి ఏంటి? ముక్తి అంటే ఏంటండి? ముక్తిమిచ్చసిదాత విషయాన్ విషవత్యజా క్షమా ఆర్జవ దయాతోషం సత్యం పీయూషవద్వజా. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎక్కడ కష్టంగా ఉంది అంటే వేదవాక్యాల్లో కొన్ని మాటలు చెప్పేస్తున్నారు. పెద్దవాళ్ళు చాలా తపస్సు చేసి గొప్ప గొప్ప వాక్యాలు మనకు చెప్పారు. ఆ చెప్పిన వాక్యాల్లో మీరు దయగా ఉండండి అని నేను మీకు చెప్పాను అనుకోండి, ఏం చేస్తారు దయగా ఉండాలంటే అని అడిగాను నేను. దయగా ఉండడానికి ఏం చేస్తామండి? మామూలుగా దయగా ఉండండి అని నేను చెప్పాను అనుకోండి, సరే మనం అనుకున్నాం చాలా పర్యాయాలు. ఏమిటి దయగా ఉండడానికి మీరు ఏం చేస్తారు? ఉపకరణం. ఇప్పుడు మామూలుగా ఒక పని చేయండి, వ్రాయండి అని నేను చెప్పాను అనుకోండి, పెన్ను తీసుకుంటారు, నోట్స్ తీసుకుంటారు, ఏం రాయాలని చెప్పాలి, చూడటానికి దీపం ఉండాలి, పాఠ్య ఉపకరణము, అంతఃకరణ ఉపకరణము, అన్ని ఉపకరణాలు ఒక చోర చేసి ఏం రాయాలి అని చెప్పి రాస్తారు. దయగా ఉండాలి. ఏమిటండి దయగా అవయవం? దయగా ఉండండి అని చెప్పారు అనుకోండి, మీ దగ్గర ఉన్నది ఏంది? నన్ను ఏం చెప్పి దయగా ఉండమంటున్నారు? చేతులతోనా, కాళ్ళతోనా, కళ్ళతోనా, మనస్సుతోనా, బుద్ధితోనా, అహంకారంతోనా, చిత్తంతోనా, దేంతో దయగా ఉంటారు? ఆలోచించండి. అదే విషయం ఉంటుంది. దేంతో అయినా ఉండొచ్చు దయగా. ఆ దయకు సూత్రం దయానామ పరశ్చందానువర్తనం అన్నాడు. దయ అంటే పరశ్చంద. చంద అంటే గతి. అంటే మీకు బాగా అర్థం కావడానికి దయ చూపండి అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? పెద్దవాళ్ళు పెద్ద అంగలు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చిన్నపిల్లలు పరిగెట్టాలి, వాళ్ళతో వెళ్ళాలండి. దయగా ఉండటం అంటే పిల్లవాడు పరిగెట్టనివ్వకుండా వాడిని నడిచేటట్టుగా మనం నడవాలి. ఇదేంటి దయ అంటే? ఎదుటి వ్యక్తికి పీడ కలిగించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. వాడు మన వెంబడి రావాలనుకుంటున్నాడో మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు నేనే మీ ఏం దయగా ప్రవర్తించలేదు అంటే ఏమిటి? మీరందరూ కాసుకుని ఉన్నారు, నేను రాలేదు అంటే దానికి శాస్త్రం నిర్వచనం చెప్పింది. పరీక్షాహేతు ఒకటి ఉంటుంది. అంటే శ్రద్ధా పరీక్ష జరగాలి కదండి. శ్రద్ధా పరీక్ష అంటే ఏంటి చెప్పండి? ఆసమంతాత్ సమం శ్రద్ధ అని సూత్రం అండి. శ్రద్ధగా ఉండాలంటే మొదటి వాక్యాన్ని వినటానికి మీ మనస్సు ఎంత ఉత్సాహం ఉందో ఆఖరి వాక్యాన్ని వినేంత పర్యంతము అదే మానసిక స్థితిలో నడిపిస్తే దానికి లౌకిక శ్రద్ధ అని పేరు. మన మనసు మొదటి వాక్యాన్ని వినటానికి కాళ్ళు చేతులు సమంగా ఉన్నాయి, కొంతసేపు గ్రావిటీ వచ్చి నడుము వంగిపోయింది, అట్లా కూడా ఒప్పుకోదు. అన్నీ దాని సన్నిధి అన్నారు. గ్రోస్ సన్నిధి అంటే ఏంటి? చేతులు కదలకూడదు, కాళ్ళు కదలకూడదు, మనస్సు కదలకూడదు, బుద్ధి కదలకూడదు, శ్వాస కదలకూడదు. ఇవన్నీ ఒక చోట నిలబెట్టి సాధించి ఆయన ఏం చెప్తున్నాడు దీన్ని పట్టుకోవాలి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావతారణాత్ యయా కథితా సద్భిః తద్వస్తూపలభ్యతే అన్నాడు. అంటే ఏది తెలియటం వల్ల శాస్త్రం కానీ గురువాక్యం కానీ, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావతారణాత్. సత్ అంటే ఏంటండి? అంటే మీకు ఇవన్నీ చెప్తే ఏమిటి? మనం భగవంతుని కదా కోరుతున్నాం, మనం వ్యాకరణం చదువుకుంటున్నామా అన్న భ్రమ వస్తుంది. వాస్తవంగా లోకంలో ఉన్న భేదాన్ని తీసేయటమే పరమాత్మని అనుష్ఠించడం. భగవంతుని పూజ చేయడం అంటే మనం ఏంటంటే పూలు తీసుకుని స్వామిని ఎత్తే వేస్తే 30 రూపాయలు పూలు, దానివల్ల ఏం జరుగుతుంది కదండి? అంటే ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి తత్ర కో మోహ కో ద్వేష ఏకత్వమనుపశ్యత. ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి. ఇప్పుడు మీకు ఏమిటంటే మీ పళ్ళే మీ నాలుగుని కటక్కని కొరికేసింది, మీరు పళ్ళను ఊడగొట్టేస్తారా? ఎందుకు ఊడగొట్టలేదు? నా పళ్ళే నా నాలుగుని కొరికింది విడిచిపెట్టేస్తున్నారు. మీ పళ్ళలో నాలుగు కష్టపెట్టినా కూడా, లోకంలో ఒకరింకొకరికి కష్టపెట్టినా కూడా ఇదంతా నాదే అంటే ఇంకొకరు దండించడానికి మనసు రాదు. అది ఈశావాస్యోపనిషత్తులో ద్వేష జయం అని చెప్పారు. ద్వేషం ఇప్పుడు మనకు భగవద్గీతలో ఒక చోట చెప్తారండి. ఏమిటి అంటే
భగవంతుడు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురుదే లోకస్తదనువర్తతే అని ఒక వాక్యం అండి. యద్యదాచరతి శ్రేష్ఠ అంటే శ్రేష్ఠుడు ఏది ఆచరించాడో దాన్నే అందరూ ఆచరిస్తారు అన్నాడు. శ్రేష్ఠుడు దేన్ని ఆచరిస్తాడు అని అడిగాడు. శ్రేష్టతమాయ కర్మణి అన్నాడు గారు. శ్రేష్టతమాయ కర్మణి అంటే శ్రేష్టం అంటే ఏంటప్పుడు మీకు అర్థమైందండి. భగవంతుడు చెప్పింది ఏంటంటే ఎవరిని ఆచరించాలంటే యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురిది లోకస్తదను వర్తతే. అప్పుడు శ్రేష్ఠుడు అంటే ఎవరు అని అడిగారు. ద్వేష్యోపి సమ్మతశిష్ట. ద్వేష్యోపి సమ్మతశిష్ట అంటే ద్వేషించటానికి కారణం ఉన్నప్పటికీ విడిచిపెట్టలేకుండా సమానమైన మనస్సుతో అతన్ని అనుసరించేటువంటి వాడు శిష్టుడు. అంటే ఒకరిని ద్వేషించడానికి నాకు కారణం ఉంది. అంటే ద్వేషం అంటే ఏంటి? సింపుల్ అండి. నేను దీన్ని పట్టుకుని ఉన్నాను, భగవంతుడు చెప్పినా నేను వదిలిపెట్టనండి. దీన్ని వదిలేసేయడానికి నాకు కారణం ఎప్పుడు వస్తుంది? అది ద్వేషం. వదిలేయి అని చెప్పేది ఏదైనా ద్వేషమే. పట్టుకో. ఇప్పుడు స్నేహం వస్తే మనం గౌరవించుకుంటున్నాం కదా. స్నేహం అంటే ఏంటండి సంస్కృతంలో? మీకు చెప్పాను ఒకసారి. స్నేహం అంటే జిడ్డు అని అర్థం. జిడ్డు పట్టుకుంటే వదిలిపెడుతుందండి? వదిలిపెట్టదు కదా. అంటే మీరు స్నేహపద అంటే స్నేహంగా ఉండండి అంటే ఏంటి? ఒకదాన్ని విడిచిపెట్టకుండా జిడ్డు పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి. ఇప్పుడు విరిగిపోవటం అంటే ఏంటండి? మూడవ పదార్థం చేరితే సంబంధం చెడిపోతుంది. ఏది? మామూలుగా ఉప్పు, పాలు, నీళ్ళండి. పాలను నీళ్లతో సంయోగం చేస్తే కలిసింది. ఉప్పును వేస్తే పాలు నీళ్ళను వదిలిపెట్టేసింది. అంటే శత్రుత్వం ఎటొచ్చింది వీడికి? శత్రుత్వం అంటే పదార్థం మధ్య శత్రుత్వం చూడండి. ఉప్పు వచ్చి చేరితే నేను వీడితో ఉండను, పాలు నీళ్ళతో ఉండను. అంటే ద్రవ్య సంబంధంగా ఉన్నటువంటి శత్రుత్వం. ప్రకాశం వచ్చింది, చీకటి ఉండదు అన్నాడు. అంటే రెండు శత్రుత్వాలండి. అది ఉంటే ఇది ఉండదు అన్నాడు ఒక శత్రుత్వం. రెండో శత్రుత్వం ఏమిటంటే అది ఉన్నప్పుడు ఇది ఎప్పుడు వాదన చేస్తూ ఉంటుంది. ఆ మాటను కొట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే భగవద్గీతలో మీరందరూ భక్తులు కావాలనుకున్నారు అనుకోండి, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. నేను ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను, నాకు అర్థమెటిక్స్ రాదు, నేను ఇంజనీరింగ్ పనికి వస్తానండి. అంటే అర్థమెటిక్స్ నేర్చుకోవాలి. నువ్వు భక్తులు కావాలి, భక్తులు అయితే కానీ నువ్వు మోక్షాన్ని పొందలేవు.